మనం ఎప్పుడు ఇది నా కర్మ, మనం ఎప్పుడో చేసుకున్న కర్మ అని మాట్లాడుతూ ఉంటాం లేదా వింటూ ఉంటాం కదా. కర్మల్లో కూడా రకాలు ఉంటాయి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, క్రియామణ కర్మ, నిత్య కర్మ, నిమిత్త కర్మ. సంచిత కర్మ అంటే గత జన్మల నుంచి మనం చేసుకున్న ఉంటాయి కదా, వాటిని సంచిత కర్మలు అంటారు. ప్రారబ్ధ కర్మ అంటే ఈ జీవితంలో మనం చేసుకున్న కర్మలు వాటిని అనుభవించాల్సి వస్తుంది, వాటిని ప్రారబ్ధం అంటారు. అంటే నేను చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా, ఇదే ప్రారబ్ధ కర్మ. క్రియామణ కర్మ అంటే ఇప్పుడు చేసుకున్న కర్మలు భవిష్యత్తులో ఫలితాన్ని ఇస్తాయన్నమాట. సో ప్రారబ్ధ కర్మకి దీనికి డిఫరెన్స్ అంటే ప్రారబ్ధ కర్మ అప్పటికప్పుడు మనకి ఫలితం వస్తుంది, క్రియామణ కర్మ మనకి వచ్చే జన్మలో ఆ ఫలితాలు కనిపిస్తాయి. నిత్య కర్మ అంటే ఎప్పుడూ చేయవలసిన ధర్మం, అంటే మనం పూజాధికాలు, స్నానాధికాలు ఇవన్నీ అనమాట. ఇది నిత్య కర్మ. నైమిత్తిక కర్మ లేదా నిమిత్త కర్మ అంటే ఏంటంటే పరిస్థితుల కారణంగా లేకపోతే ప్రత్యేక సమయాల్లో వచ్చిన కర్మల్ని నిమిత్త కర్మలు అని అంటారు అనమాట. ఇవి మనకి కర్మల్లో రకాలు చేసేదాన్ని.